మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా ఆ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఆ, వాడు నూతన సృష్టి, ఆ, పాతవి గతించెను, ఆ. ఇదిగో క్రొత్తవాయెను. మనం చదువుకున్న ఈ మూలవచనంలో అపోస్తులుడైన పౌలు భక్తుడు ఒక చక్కని మాటని రాయడం మనం చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో నిన్నే నీకే చెప్తుంది. ఇదిగో పాతవి గ్రతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఏమండి, మనకి బాగా తెలిసింది ఏంటంటే అన్నిటిని పాడు చేసుకోవడం. అన్నిటిని పాడు చేసుకోవడం మనకి బాగా తెలుసు. సెల్ ఫోన్ ఇచ్చామనుకోండి, దీన్ని పాడు చేయవయ్యా అని అంటే ఎంతసేపు? ఒక్క నిమిషం ఇలా తీసుకొని బండకేసి కొట్టామనుకో, ఎన్ని ముక్కలైతే కూడా తెలీదు. పగలగొట్టిన సెల్ ఫోన్ని మళ్ళీ నీకే ఇచ్చి దీన్ని బాగు చేయంటే నువ్వు చేస్తావా? అంతకు ముందు కొత్తగా ఉందే, అలా దీన్ని చేయంటే నువ్వు చేయగలుగుతావా? ఒక కర్ర ఇచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టమంటే టీవీ పగలగొడతాం మనం, సెల్ ఫోన్లు పగలగొడతాం మనం, ఇంట్లో గడియారాలు ఉంటే గడియారాలు పగలగొడతాం మనం, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే వాటిని పగలగొడతాం మనం, ఇంకేవైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే పగలగొడతాం. ఏమండి, ఇంకా పగలగొట్టమంటే ఏమేమి పగలుతాయి? ఫ్రిడ్జ్లు పగలగొట్టగలుగుతాం, కార్లు పగలగొట్టగలుగుతాం, బైకులు పగలగొట్టగలుగుతాం. ఇప్పుడు మీకు నాకు ఒక కర్ర ఇచ్చి ఇక్కడున్న వాటిలో మీరు పాడు చేయగలిగినవి ఏవైనా ఉంటే పాడు చేయండి అని అంటే దాదాపు అన్నిటిని పాడు చేసుకునే సామర్థ్యం మనందరికీ సమృద్ధిగా ఉంది. ఒక్క అరగంట అటు తిరిగి ఇటు చూసేలోపు మొత్తం పాడు చేసుకోగలుగుతాం. కానీ పాడైపోయిన ప్రతి దాన్ని తిరిగి బాగు చేయడం మన వల్ల అయిద్దా? మన చేతనైద్దా? మన వల్ల కాదు. సెల్ ఫోన్ పగిలిందనుకో, పగలగొట్టుకున్నాం అనుకో, దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? దాన్ని బాగు చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఫోన్ ఇస్తే దాన్ని బాగు చేసి తిరిగి కొత్తగా మార్చిస్తారు. టీవీ పగిలిపోయిందనుకో, దాన్ని తీసుకెళ్ళి టీవీ బాగు చేసే వాళ్ళకి ఇస్తే టీవీని క్రొత్తగా చేసిస్తారు. కారు ఎక్కడికక్కడ నుజ్జు నుజ్జు అయిందనుకో, యాక్సిడెంట్ అయింది, పాడైపోయిందనుకో, దాన్ని మెకానిక్ షెడ్ దగ్గరికి తీసుకెళ్తే శుభ్రం చేసి నీట్గా పెయింట్ కొట్టి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? అలా పాడైపోయిన కారు తిరిగి షెడ్కి వెళ్ళి వచ్చింది అనుకోండి, క్రొత్తగా మారిపోద్ది. అవునా? బాగు చేసుకోవడం మన వల్ల కాదు. బాగు చేసేవాడు దేనోళ్ళు దానికి సపరేట్గా ఉంటారు. అవునా? సెల్ ఫోన్ బాగు చేసే వాళ్ళు ఉంటారు, టీవీలు బాగు చేసే వాళ్ళు ఉంటారు, కార్లు బాగు చేసే వాళ్ళు ఉంటారు, బైక్లు బాగు చేసే వాళ్ళు ఉంటారు, స్పీకర్లు బాగు చేసే వాళ్ళు ఉంటారు, ఇళ్ళని రీమోడల్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ పాడు చేసుకోవడం మాత్రం అందరికీ చేతనవునండి. బాబు మాకు పాడు చేయడం చేత కాదు, చెడగొట్టడం చేత కాదు అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిద్రపోయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు చెప్పరు నాకు తెలిసి. మీకు పాడు చేయటం చేత కదా? ఇది అలవాట్లో పొరపాటుకి చెప్పారు వాళ్ళు, స్తోత్రం. లేదయ్యా, దేన్నైనా పాడు చేసుకునే సామర్థ్యం 100కు 200% మా దగ్గర ఉందన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి స్తోత్రం. అబ్బో, అందరూ పనులే ఇక్కడ, గెట్టోళ్ళే అందరూ. ఏమండి, మనందరి మొఠా నాయకుడు ఒకడు ఉన్నాడు, సాతాను. వాడు ఇంకా పన్నోడు. వస్తువుల్ని పాడు చేస్తాం మనం, మన జీవితాల్ని మనం పాడు చేసుకుంటాం, మనుషుల్ని పాడు చేస్తాం, ఈ వాతావరణాన్ని కూడా మనం పాడు చేస్తాం. మనం చూస్తే ఏదైనా తోటలో భూమంతా నిరాకారంగా మారిపోయింది, చీకటిమయంగా మారిపోయింది. అగాధ జలాలు భూమిని కమ్మేశాయి. ఒక ఆకారం లేదు, ఒక అందం లేదు, ఒక సంతోషం లేదు. అలా భూమికి వెళ్ళి చూస్తే, దేవుడు సింహాసనం మీద నుంచి అలా భూమికి వెళ్ళి చూస్తే నిరాకారం, చీకటి, ఎక్కడిదక్కడ మునిగిపోయి పతనమైపోయి ఉంది. ఆ రోజు సృష్టి పతనమై పాడైపోవడానికి కారణం సాతాను. అంత చీకటిమయమైపోయిందండి, పాడైపోయింది. ఆ పాడైపోయిన ఆ సృష్టిని దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వరుస పెట్టి చదువుకుంటే 6 రోజులు టైం తీసుకొని పాడైపోయిన సృష్టి అంతటిని తిరిగి పునర్నిర్మించి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో
పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సృష్టిలో ఉన్న అందాలు చూడటానికి మన రెండు కళ్ళు కూడా ఇదే సృష్టి ఒకప్పుడు చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది, పాడైపోయి పతనమైపోయి దరిద్రగొడ్డు స్థితిలో ఉంటే దీన్ని చూసి దీని మీద జాలిపడి దీన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నవాడు ఎవరంటే ఏదో మనిషి కాదు కానీ ఆకాశమందున్న దేవుడు పూనుకొని అద్భుతంగా సృష్టిని పునర్నిర్మింపచేశాడు. హల్లెలూయా. చూడండి, సృష్టి పాడైపోయింది. సృష్టి మాత్రమే కాదు, ఈరోజు ప్రతి మానవుని జీవితం పాడైపోయింది. కొంతమంది వాళ్ళ జీవితాన్ని చేజేతులో వాళ్ళే పాడు చేసుకున్నారు. కొంతమంది కుటుంబాలు పక్కన వాళ్ళ తప్పుల వల్ల, పక్కన వాళ్ళ వల్ల వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు పాడైపోయినాయి. కొన్నిసార్లు మన జీవితాలను మనమే పాడు చేసుకుంటాం. మన రోడ్డు మీద బైక్ మీదో కారులోనో వెళ్తున్నప్పుడు మనం వెళ్ళి అవతల వాళ్ళని కొట్టేస్తాం, మన వల్ల యాక్సిడెంట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎవరి జోలు పోకుండా మనం మంచిగానే వెళ్తుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో పక్కనోళ్ళు వాళ్ళు తప్పు చేయడం వల్ల మనకి యాక్సిడెంట్ అయ్యి మనం ఇబ్బందులు పాలవుతాం కదా. మనం మన దారిలోనే వెళ్తుంటాం, మనం రైట్ రూట్లోనే వెళ్తుంటాం, ఎవరో రాంగ్ రూట్లో వచ్చి మనల్ని కొట్టేసి వెళ్ళిపోతారు. అలాగే చనిపోతున్న వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు లోకంలో, అవునా? మన జీవితాన్ని కొన్ని సందర్భాల్లో మనమే పాడు చేసుకున్నాం. మన బ్రతుకంతా పాడైపోయింది, జీవితం చేదైపోయింది, బ్రతుకు భారం అయిపోయింది. ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా నిరాకారమే. బయట నుండి నలుగురు మనల్ని చూసినా ఓ సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, చూడడానికి అక్కడ వెలుగు లేదు. బోలెడంతమంది ఈ రోజుల్లో వాళ్ళ జీవితాలని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళు ఉండే ఇంటికి వాళ్ళే నిప్పు పెట్టుకున్నట్టుగా. అయితే అలా పాడైపోయిన జీవితాలను చూసిన నా తండ్రి వాళ్ళను కూడా బాగు చేయాలని అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో కుటుంబాలు పాడైపోయినాయండి, ఎన్నో కుటుంబాలు పతనం అయిపోయినాయండి. అలా పతనం అయిపోయిన బోలుడన్ని కుటుంబాలను నా తండ్రి ఆయన రెక్కల నీడ క్రిందకి తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి, వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆ నిరాకారాన్ని తొలగించి, ఆందోళనకరమైన పాడైపోయిన పరిస్థితులన్నిటిని మార్చి ఈరోజు క్రీస్తులోనికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టిగా మారిపోయారు, పాతవి గతించిపోయినవి. ఒకటి, సాతాను ద్వారా మన జీవితాలు పాడైపోతాయండి. 2, చేతుల మనమే మన జీవితాన్ని పాడు చేసుకుంటామండి. 3, మనుషుల వల్ల మన జీవితాలు, మన కుటుంబాలు చిన్నభిన్నమైపోతాయి, మన కుటుంబాలు పాడైపోతాయి. అయితే క్రీస్తుకు బయట గనక ఎవరైనా ఉంటే ఆ అస్తవ్యస్తమైన జీవితంతో వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ జీవితాన్ని భారంగా మోసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎవరైనా యేసు నాకు కావాలి, యేసుతోనే నేను బ్రతుకుతాను, ఆయనతో పాటు కలిసి నేను జీవిస్తానని ఎవరైతే ఆయన రెక్కల నీడ క్రిందకు వస్తారో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు 2 రోజులో, గంటకో 2 గంటలకో, సాయంత్రానికో ఏమంటాడంటే సాయంత్రం రమ్మంటాడు. ఇచ్చి మనం సాయంత్రం వచ్చామనుకో, ఇది నా ఫోనేనా అని మనమే డౌట్ పడేటట్లుగా దాని రూపురేఖలు మార్చేస్తాడు. అలాగనే పాడైపోయిన జీవితాలతో ఉన్నోళ్ళు, యేసయ్యా ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నేనే పాడు చేసుకున్నాను, నా బుద్ధిహీనతే, నా తెలుగు తక్కువతనమే, చూస్తానే నా బ్రతుకంతా నేను పాడు చేసుకొని నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానంటే ఇటు నేను నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీ బ్రతుకు బాగు చేస్తాను, నీ చూపులు మారుస్తాను, నీ ఆలోచనలు మారుస్తాను, నీ తలంపులు మారుస్తాను, నీ హృదయ ఆలోచన విధానాన్ని మార్చేస్తాను. ఈరోజు నిరాకారంగా చీకటిమయంగా నలుగురు వెగటగొట్టే జీవితాన్ని నువ్వు బ్రతుకుతున్నావేమో, కొద్దిగా టైం, కొంచెం టైం ఓపిక పట్టు, నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను నిన్ను తిరిగి పునర్నిర్మిస్తున్నాను. ఒక రోజు రాబోతుంది, ఈ ప్రపంచమే నిన్ను చూసి ఆశ్చర్యపడిపోయేటట్లుగా, నీ కుటుంబమే నిన్ను చూసి ఆశ్చర్యపడేటట్టుగా ఒక అద్భుతమైన కళాఖండంగా నిన్ను మార్చి పెడతాను. ఆ రోజు అందరూ నీ కేసి అలా చూస్తారు, నిన్ను చూడాలని పనిగట్టుకొని వస్తారు, సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు. అలా అద్భుతమైన జీవితంగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. నాలో ఉంటే నాలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాన్ని నేను తిరిగి బాగు చేస్తాను. నేను మంచి మెకానిక్ని, మంచి
పనోణ్ణి అని చెప్పి దేవుడు మాట్లాడు. భయంకరమైన జీవితాన్ని షాలేమన్న జీవించాడు. బయటపడాలని, జీవితంలో బాగుండాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. కానీ జీవితం బాగుపడిందా? బ్రతుకులో నెమ్మది దొరికిందా? చీకటి తొలగిపోయిందా? ఏ నెమ్మది లేదు, ఏ సంతోషం లేదు. అల్లాడిపోతున్న ఆ జీవితాన్ని చివరికి తన ప్రాణాన్నే తను చేతుల్లో తీసుకోవాలని అనుకున్న దైవజనుడు. ఒకటి కాదు, కుటుంబం అంతా కలిసి చచ్చిపోదాం అని అనుకున్నారు. కుటుంబం అంతా కలిసి చనిపోదామని చెప్పి అనుకున్న ఆ కుటుంబం యేసు ప్రభులోకి వస్తే, ప్రభు సన్నిధిలోకి అడుగుపెట్టిన తర్వాత ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఈ వైభవం అంతా కూడా నా దేవుని దయ, నా దేవుని కృప. మీరు ఎక్కడోళ్ళో, మేము ఎక్కడోళ్ళమో, దైవజనుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన జీవితమే 2002వ సంవత్సరం ఈ భూమి పాడైపోయినట్టుగా, నిరాకారం అయిపోయినట్టుగా, చీకటితో నిండిన ఆ కుటుంబాన్ని దేవుడు చేతుల్లోకి తీసుకొని నూతన పరిస్తే, అలా నూతన పరచబడిన ఆ వ్యక్తి ఇంకా మీ జీవితంలో చీకటి ఉన్నట్టుగా మీకు అనిపిస్తే, మీ జీవితాల్లో నిరాకారం ఉన్నట్టుగా మీకు అనిపిస్తే, ఓ సంతోషం, ఒక ఆనందం, ఒక పరిమళం, ఒక ఆకర్షణ మీ కుటుంబాల్లో లేనట్టుగా మీకు అనిపిస్తే, ఈ క్రొత్త సంవత్సరంలో నా దేవుడు అంటున్నాడు, ఒక క్రొత్త సంవత్సరం ఇచ్చానుగా నీకు, డేట్ మార్చి రాస్తున్నావుగా, క్రొత్త సంవత్సరం వచ్చింది కదా, కాస్త ఓపిక పట్టు. చూసేవాళ్ళు చూసి నవ్వని, తిట్టేవాళ్ళు తిట్టుకొని, నిందా ప్రచారాలు చేసేవాళ్ళు నిందా ప్రచారాలు చేయని, నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను నిన్ను తిరిగి పునర్నిర్మిస్తున్నాను. కొద్దిగా ఓపిక పట్టు, నిరాశలోకి వెళ్ళమాకు, ప్రాణం తీసుకోవాలి అని అనుకోమాకు. నేనున్నాను కదా. వేల జీవితాలు, కోట్ల జీవితాలు బాగు చేసిన నేను నిన్ను బాగు చేయలేనా? నీ మనస్తత్వాన్ని మార్చలేనా? నీ ఆర్థిక స్థితిగతులు మార్చలేనా? నీ కుటుంబంలో ఉన్న ఆ శాపాన్ని తొలగించలేనా? కొంచెం ఓపిక పట్టు. ఎందుకంత తొందర? మారుతాయిలే, రోజులు మారుతాయి, బ్రతుకు మారుతుంది, నీకు మంచి రోజులు వస్తాయి. నా తండ్రి వాగ్దానపూర్వకంగా నీకు ఇస్తున్న మాట ఈరోజు ఇది. అన్నిటినీ క్రొత్తగా చేయడానికి పూనుకున్నాను. నీ బ్రతుకు సుందరంగా మార్చడానికి నేను పూనుకున్నాను. నా దగ్గరకు వచ్చావుగా, నువ్వే నాకు కావాలంటూ నన్ను ఆశ్రయించావు కదా, నీ బ్రతుకు నిన్ను అద్భుతంగా మారుస్తానని నా తండ్రి మాట.